ఇచ్చారు? నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి. ఎలా వస్తుందండి ఐడియా? మిమ్మల్ని కలడానికి నేను ఎన్నిసార్లు వచ్చాను, ఇక్కడ చూడలేదా ఏంటి? అలా చూస్తే సరిపోతుంది. అయితే సినిమా డైరెక్టర్లు సినిమాలు ఎలా తీస్తారు అని చెప్పి మేము వేసేసుకుంటారు. సమంజసం అవుతుందంటారా? ఏంటి తప్పేముంది మరి, మీకు తెలిసింది మీరు చెప్పేస్తే. బట్ సో ఒక సందేశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇది సినిమా జరుగుతున్న టైంలో అది కేవలం పబ్లిసిటీ హైపా, చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, అభిప్రాయ భేదాలు వచ్చాయి మీకు, కళ్యాణ్ గారికి, లేకపోతే ఇవని చెప్పి రియల్ ఆర్ జరిగింది? అలాంటివి వాడు వచ్చినా అది మ్యాటర్ ఏందో, సినిమా బాగా వచ్చింది తర్వాత. సినిమా బాగా వచ్చింది, కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఫిల్మ్. ఎంత బాగా వచ్చింది ఇంకోసారి ట్రైలర్ చూసి చూద్దాం, సో దట్ ప్రేక్షకులు కూడా చూస్తారు. చావు కొన్ని కోట్ల మందిని భయపెట్టచ్చు, కానీ ఒక్కడికి కోపం వస్తే చాలు నువ్వు అయిపోతావు. So who is the common man's hero? Journalist or Pawan Kalyan? Pawan Kalyan is the common man's hero అంటారు. ఫస్ట్ మీరు చేసిన సినిమాకి ఇప్పటికి ఏం తేడా గమనిస్తారు పవన్ కళ్యాణ్ మీరు? సేమ్ అదే మనిషి, అదే మాట, సేమ్ అదే, ఏం తేడా ఏం లేదు. అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది కదా విత్ టైం ఆల్సో. అది సెన్సిబిలిటీస్ మారుతాయి, కొంత బాడీ లాంగ్వేజ్ మారుతుంది. మరి జగన్ గారు ఎలా మారారు చెప్పండి పోనీ? నేను అంతే, మా ఇద్దరికి ఎక్స్ట్రా పిల్లలు పుట్టారు తప్ప ఈ 12 ఏళ్ళలో ఏమాత్రం మీరు అలాగే. సో టెల్ us more about the film. అంటే సినిమాకి సంబంధించి ఇది మీడియా సెంట్రిక్ సినిమా కాబట్టి న్యాచురల్లీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ చాలా ఉంటుంది, ఇందులో విషయం ఉంటుంది, వివరణ ఉంటుంది, మీరు చెప్పే ప్రతిదానికి. గతంలో సెన్సార్ కట్స్ చాలా పడ్డాయి బిజినెస్ మ్యాన్ సినిమా తీసినప్పుడు. అన్ని సినిమాలకి పడ్డాయి. అంటే అది మీరు కొంచెం అగ్రెషన్ ఉండడం వల్ల డైలాగ్స్ లోనా, ఎక్కడెక్కడ ఏ అంశాలు, డైలాగ్స్ లో ఏమైనా బూతులు ఏమన్నా వచ్చినప్పుడు, ఎందుకు బూతులు వాడాల్సిన అవసరం ఏం లేదు. బూత్ ఏంటి, దొబ్బే అన్న మాట కూడా సెన్సార్ ప్రకారం బూతే కాబట్టి దొబ్బేలు 10 ఉంటే 10 బీపులు వస్తాయి. ఇవన్నీ ఏవేవో బూతులు అని మీరు అనుకుంటారు యాక్చువల్గా. అవును, అంతేనా? అంతే, అంతకు మించి బూతులు. అందుకని బూత్ ఎందుకు పడతాం, అంతే పెద్ద వాడలేం కదా. ఇందులో ఏ అంశాలకి కట్స్ పడ్డాయి అంటే మొన్ననే 2 రోజుల క్రితం సెన్సార్ చూసారు. నాకు ధనలక్ష్మి గారి రియాక్షన్ అయితే అమేజింగ్. అది చాలా ఎగ్జైట్ అయిపోయి సెన్సార్ మెంబర్స్ కూడా అందరూ ఏ కట్లు ఇవ్వలేదు, చాలా మంచి సినిమా తీశారు, మెసేజ్ ఉన్న సినిమా తీశారు అని ఏ కట్లు ఇవ్వలేదు. ఏవో 2 మీరు అడిగినట్టు చిన్న బీపులు చెప్పారు అంతే. ఆ బీపులు ఏంటో చెప్పండి చిన్న బ్రేక్ తర్వాత. ఈ టీజర్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా. బ్రేక్ తర్వాత జగన్ తో కబుర్లు కొనసాగుతాయి. అలాగే మీరు కాల్ చేయదలుచుకుంటే మా స్టూడియో లైన్స్ కి ఫోన్ చేయొచ్చు, పూరి జగన్ తో మాట్లాడచ్చు. డైరెక్టర్ జగన్ తో స్వప్న, సాక్షి టీవీ స్టూడియోస్ లో కంటిన్యూస్. వెల్కమ్ బ్యాక్. సాక్షి స్టూడియోస్ లో సార్ వచ్చారు. సమాజంలో 4 ఎస్టేట్లు లో ఒకటి మీడియా. కనిపించని 5వ ఎస్టేట్ పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే ఆయన మీడియా మీద సెటైర్ వేస్తూ సినిమా తీశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీడియా మీద సెటైర్లు కాదు, మీడియా మీద కామెంట్ చేస్తూ ఊరికే అలా ఏం కాదు. మీడియాకి సపోర్ట్ గా ఉండే సినిమా, మీడియా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఇవాళ మీడియా చాలా పవర్ఫుల్. మీడియా పట్ల ఇంత సేవా దృక్పథం మీకు ఎందుకు వచ్చింది చెప్తారా? మిమ్మల్ని చూసి మారాను నేను. అంతేనా? ఫుల్గా. సో గతంలో మీరు సక్సెస్ లను చూసారు, ఫెయిల్యూర్స్ ని చూసారు, ఫ్యూచర్ లో కూడా చూస్తారు. ఎలా రియాక్ట్ అవుతుంటారు ఒక లీడింగ్ డైరెక్టర్ గా? చాలా ప్రెషర్ ఉంటుంది కదా. ప్రెషర్ ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత న్యాచురల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ దే ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్. నాకు అలాంటి ప్రెషర్ అయితే ఉండదు. అలాంటి ప్రెషర్స్ మీరు తీసుకోరా? అస్సలు తీసుకోండి. అసలు ఆ సినిమా గబ్బర్ సింగ్ అంటే చాలా బాగుంటది, గబ్బర్ సింగ్ కొట్టే సినిమా తీస్తానని ధైర్యంతో ఉంటాను ఇప్పుడు. అంతే, అంత పెద్ద హిట్ అయింది కదా అని నేను అసలు అంతకంటే బెటర్ గా అవుతుందనే తీస్తారు. అంతే.
హరీశ్శంకర్ వింటున్నారు కదా ఇది? వింటాడు, ఎందుకు నవ్వుకుంటాడు. హరీశ్శంకర్ చెప్పాను నేను, ఏమని? గబ్బర్ సింగ్ కొట్టేస్తున్నాను నేను అని చెప్పాను. కొట్టేసేస్తున్నాను అని చెప్పి. అలాగే ఇప్పుడు మొన్న ఎప్పుడో ప్రెస్ మీట్ లో మీరు అనౌన్స్ చేశారు ఈ సినిమాకి ఖచ్చితంగా నంది అవార్డులు వస్తాయి నెక్స్ట్ ఇయర్. ఏ ధీమాతో చెప్పారంటే సినిమాలో ఉన్న వాళ్ళ రోల్స్ అలాంటి రోల్స్ వాళ్ళు అంత బాగా చేశారు. అంత బాగా చేశారు. కళ్యాణ్కి కాదు, కళ్యాణ్ హీరోయిన్ అవి, ప్రకాష్ రాజ్, కోట గారికి, అందరికి నలుగురికి రావాలని కోరుకుంటున్నాను. అంత బాగా చేశారు నలుగురు. అన్ని అవార్డులు మీకేనా? ఆశ దోశ కాదండి, వాళ్ళ దూకుడు అవన్నీ వేరు వేరు విభాగాల్లో వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఇలాగే అలా అవార్డుల పంట మీకు కెమెరామెన్ గంగతో ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుందని చెప్పేసారు. సో కమింగ్ బ్యాక్ టు మీరు విమెన్ పోర్ట్రేయల్ గురించి మాట్లాడారు, స్త్రీల చిత్రీకరణ మరియు స్త్రీల పట్ల మీ హీరోలు సంబోధించే పదజాలం ఏదైతే ఉందో అది అత్యంత వివాదాస్పదమైంది గతంలో. ఎందువల్ల మీరు వివాదాస్పదం మీరే చేస్తారు? అంటే ఎప్పుడన్నా హీరో హీరోయిన్ ఏమంటే ఆడాళ్ళందరూ మమ్మల్ని ఇలా అంటారని అలా ఫీల్ అయితే మా ఆవిడ నన్ను ఏరా అంటది ఇంట్లో. కానీ మీరు డైలాగులు ఎప్పుడు కనిపించదే? ఎందుకు కనిపించదు? ఏరా ఒరే ఎందుకండి లేదండి, భలే అసలు కనిపించవు కదా. లేదు, అలాంటిది ఏం లేదు. నాకు స్త్రీల మీద గౌరవం ఉందండి. నా సినిమా హీరోయిన్లందరికీ రోల్స్ ఉంటాయి ప్రతి సినిమాలో. ఖాళీగా సాంగ్ మీద వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోరు. అంటే మిగతా వాళ్ళందరూ అలా చేస్తున్నారు. చాలా సినిమాలు ఉంటాయి కదా. చాలా సినిమాలు. ఉదాహరణకి ఎవరెవరి సినిమాల్లో హీరోయిన్లకు రోల్స్ ఉండవంటారు అంటే వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు గొడవ పెట్టాం. సినిమా నాలెడ్జ్ మీకు ఉంది కదా, మాకు లేదు. లేదు, నాకు లేదు. తప్పించుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుంది జగన్ గారు పత్రికలు చదివినా కూడా, అంటే చుట్టూ జరుగుతున్న పరిసరాల పట్ల నిజంగా మీరు స్పందన కలుగుతున్న ఒక డైరెక్టర్ గా, ఫిల్మ్ మేకర్ గా? అవునండి, కలుగుతుంటది. బట్ నాకు సామాజిక బాధ్యత కంటే వ్యక్తిగత బాధ్యత ఎక్కువ నమ్మే మనిషిని నేను బాగుంటే సొసైటీ బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఇండివిజువల్సే, మీ పని మీరు చేసుకోవాలి, మీరు బాగుపడాలి. సొసైటీ గురించి ఆలోచించిన అవసరం ఎవరికైనా ఎందుకు వస్తుంది? అందరూ బాగుంటాయి. మరి మీరు బాగుంటే న్యూస్ ఛానల్స్ కూడా బాగుంటాయి కదా. న్యూస్ ఛానల్ చూపించాల్సిన అవసరం కాదు. న్యూస్ ఛానల్ పబ్లిక్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాగుండారు కదా, బాగుండాలని అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మీరు బాగున్నారు, మీరు సినిమాలు బాగా తీసి అలాగే మీ వరకు మీరు ఒక సామాజిక బాధ్యత మీ పట్ల నెరవేర్చుకుంటున్నారు. హిందీలో వచ్చిన రన్, అలాగే పీప్లీ లైఫ్, ఇలాంటి చూడలేదు. బట్ రామ్ గోపాల్ వర్మ గారి రన్ చాలా ఇన్స్పిరేషన్ అయింది సినిమాకి. ఏం నచ్చింది మీకు రన్ లో? చాలా సీరియస్ గా జెన్యూన్ గా తీసిన సినిమా. ఏ అంశం నచ్చింది? అంటే సీరియస్నెస్ ఉంది, బట్ కథాంశం అంటే అది బచ్చన్ గారి రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ, అది బాగా నచ్చింది నాకు. అది నచ్చింది. దాన్ని ఇన్స్పిరేషన్ ఇందులో ఖచ్చితంగా. అండ్ అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లో, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్, ఆయన న్యూస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్. న్యూస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషి కదా. మీ కష్టం కోసం నేను రియాక్ట్ అయితే, సో అలాంటి ఖచ్చితంగా అలాంటి ఛానల్లోకి వస్తాడు, న్యూస్ రిపోర్టర్ అవుతాడు. వాడి డైనమిజంతో ఎలా వెళ్ళాడు, ఒక పొలిటీషియన్ తలపెడుతుంటాడు. అయితే మీ అందరూ రెస్పాన్సిబుల్ అనమాట. అయితే కాదండి, చాలా థ్యాంక్స్ అండి. అన్నవరం నుంచి పూరి జగన్ గారు మీతో మాట్లాడడానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మనం కొనసాగిద్దాం మన చర్చని. ప్రసన్న కుమార్ గారు, హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం, బాగున్నారా? మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నా సార్ మీ సినిమాలే. నా పేరు ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ ఫ్రమ్ అన్నవరం. సార్ ఎక్కడండి? దేవుడు అన్నవరా? అవును సార్, దేవుడు అన్నవరం. నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. సార్ అవును సార్, హెవీ రేట్ బాగా ఇప్పుడు బాగా తెచ్చేసారు సార్. మీ సినిమాలు అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. మంచి మెసేజ్ ఉంటుంది సార్. ఏదండి? యూత్ కి మంచి మెసేజ్ ఉంటుంది సార్. మెసేజ్ ఉంటుంది, యూత్ కి మంచి మెసేజ్ ఉంటుంది సార్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. సీరెడ్ కాలేజ్ ఇంజనీరింగ్. అన్ని సినిమాల్లో ఉందండి. బాబాలు అడిగారు బిజినెస్ మ్యాన్ లో ఉంది మెసేజ్ ఉంది. మీరు మనం దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం దివాకర్ గారు అనంతపురం నుంచి ఫోన్ లైన్ లో వెయిట్ చేస్తారు కాబట్టి ఆయనతో మాట్లాడేద్దాం. దివాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మాట్లాడండి సార్. పూరి జగన్నాథ్ గారు సార్. నమస్తే అండి, మాట్లాడుతున్నాను సార్. మీరు సినిమాలు బాగానే ఇచ్చారు సార్. పోకిరి లాంటి హిట్ కావాలని కెమెరామెన్ గన్నతో రాంబాబు మేము కోరుకుంటున్నాం సార్. మీరు ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా దొరకడం ఒక వరంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. లేదు సార్, మీరు షార్ట్ టైమ్ లో ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకొని చిన్న ఒక క్లూతో మీరు సినిమాని ఇచ్చేస్తున్నారు ప్రతి సినిమాలోను.
అదే విధంగా మీరు అందరి డైరెక్టర్ల మాదిరి కాకుండా సంవత్సరానికి మినిమం 3 సినిమాలు తీసి మినిమం 2 హిట్లను కొడుతున్నారు. అవునండి. ఆ విధంగా మన తెలుగు చలనచిత్ర సీమను మీరు కాపాడుతున్నారు సార్ డైరెక్టర్ ఫీల్డ్ లో ఉండి. థ్యాంక్ యూ అండి. మీరు అభిమానుల్ని నిరాశపరచకుండా మీరు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నా అంటే మాకు ఇంకా ఉత్సాహం ఎక్కువైంది. నేను ఇంకా కాన్ఫిడెంట్ చెప్తున్నా. దివాకర్ గారు ధన్యవాదాలు. మీరు చాలా ఎంబరస్ అయిపోయారా? ఇబ్బంది పడ్డారా? అన్ని మీకే మీకు అర్థమవుతుందో లేదని ఆలోచిస్తున్నా. ఏమిటి ఎందుకు పొగడతాడా? ఖచ్చితంగా ఐ మీన్, కానీ మిగతా వాడిని తిట్టి మిమ్మల్ని పొగిడారు కదా, మీరు ఇబ్బంది పడ్డారేమో అని. లేదు.